అలాగే నమస్తే అండి. నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. నిన్న అరెస్ట్ చేశారు. అంటే నాగార్జున యాదవ్‌ని అరెస్ట్ చేయగానే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, ప్రశ్నించే గుర్తుగా నాగార్జున యాదవ్ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మా శ్యామల ఎంటర్ అయిపోయిందండి. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఒకవైపు అమరావతి రైతుల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కునే ప్రయత్నం జరిగితే, మరొక వైపు ఆ అన్యాయాలను ఎవరైతే అమరావతి రైతుల గురించి కూడా వీడియో లాస్ట్ లో ఖచ్చితంగా మాట్లాడతాం. శ్యామల మాట్లాడు. ప్రశ్నిస్తున్నారో వాళ్లపై అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నని ఈ రోజు ఆయన ఇంటి నుండి చెప్పా పెట్టకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మేము తెలంగాణ పోలీసులం అంటూ ఇంటికి వచ్చి నాగార్జున యాదవ్ అని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కుటుంబ సభ్యులు అడిగినప్పుడు ఏమి సమాచారం చెప్పకుండా మేము నల్లపాడి పోలీస్ స్టేషన్ కి సమాచారం పంపిస్తాము అని చెప్పి అన్నను తీసుకుని వెళ్ళిపోయారు. అంటే సమస్యని ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ సమస్యకి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్న లేవనెత్తిన వారినే ఒక సమస్య అని చూపించి ఈ రోజున అక్రమంగా అరెస్టులు చేసేటువంటి దారుణ దుస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ వాయిస్ ఆఫ్ ఏపీగా మారి నీకు ఏమన్నా సిగ్గు సెలవు లాంటిది ఏదైనా ఉందా? కేసు పెట్టింది ఎక్కడ? తెలంగాణలో. అరెస్ట్ చేసింది ఎవరో? తెలంగాణ పోలీసు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడింది ఎవరో? మీ అధికార ప్రతినిధి. అది మీ అన్న అంటావు కదా, నాగార్జున యాదవ్. అంటే టీవీ డిబేట్లలో కూర్చొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి సంబంధించి అరెస్టు జరిగితే దానికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం? మేము తిట్టమన్నావా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా నాగార్జున యాదవ్ గారిని ఏమైనా తిట్టమని చెప్పారా? లేదు కదా. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? వాడుకున్న నోటుతోలు అది. ఆ నాగార్జున యాదవ్ గారికి కొద్ది నోటుతోలు ఎక్కువ. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సందర్భంలోనే మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంతకుముందు? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు వీడియో కాదని మాకు తెలుసు అది. అందరూ ముఖ్యమంత్రులు ఫోన్ చేశారు. అందరూ ఫోన్ చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను అభినందించారు. జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రమే కదా, నిన్న మొన్నటి దాకా కలిసే ఉన్నాం కదా, అదొక సాంప్రదాయం కదా, కనీసం ఫోన్ చేసి విషెస్ కూడా చెప్పలేదని చెప్పేసి అని మాట్లాడాడు ఆయన. దానికి నాగార్జున యాదవ్ గారు ఆ డిబేట్లో కూర్చొని, సాక్షిలో కూర్చొని నోటుకు వచ్చినట్టు వాగాడు. ఊరుకుంటారా? ఇంకా ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పే సొల్లు మాట్లాడి మేము అనాలా? మాట్లాడు. ఇంకా జరుగుతున్న అన్యాయాల్ని రైతులకు సంబంధించిందైనా, విద్యార్థులకు సంబంధించిందైనా, లేకపోతే ఉక్కు కార్మికులకు సంబంధించిందైనా, ఏ సమస్యనైనా సరే ఈ రోజున గొంతెత్తి ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ఇలా ఎటువంటి సరైన కారణం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు పొద్దున్న నాగార్జున యాదవ్ అన్న అరెస్ట్ కూడా ఖచ్చితంగా అక్రమ అరెస్టే. మరి పోలీసులు, తెలంగాణ పోలీసులు అంటూ చెప్పుకుని ఎందుకు వచ్చారు? ఎందుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సరాసరి ఇంటికి వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు? కుటుంబ సభ్యులు అడుగుతున్నా కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా పలానా నల్లపాడు పిఎస్ కి పంపిస్తాము సమాచారం అంతా అని చెప్పి హుటాహుట్న ఆయన తీసుకెళ్లిపోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది, అంత ఆవశ్యకత ఏమొచ్చింది? ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉన్నాయా? కూటమి ప్రభుత్వాధికారులు చెప్తారండి. కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? మేము ఎందుకు సమాధానం చెప్పాలి? ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి? తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నువ్వు ఎవరిని అడగాలి? తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాలి. నీకు దమ్ము ఉంటే అక్కడ అడుగు, అక్కడ ప్రభుత్వాన్ని అడుగు. అయ్యా, మా నాగార్జున యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేశారండి? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఒకసారి అడుగు. అడిగితే కాదా? అరెస్ట్ చేసింది ఏమో తెలంగాణ పోలీసుగా, తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న నెపంతో అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే మీరు కూటమి ప్రభుత్వాన్ని అడిగితే కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దండి? అంటే ఏంటి? తెలంగాణలో కొంతమంది మేధావులు అక్కడ కేవీ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఎలాగైతే ప్రొటెక్ట్ చేశారో, ఎలాగైతే అడ్డుకున్నారో, 1-2 సార్లు అడ్డుకున్నారు. ఇప్పుడు అలా ఈ నాగార్జున యాదవ్ అండగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయాలా? అలా వచ్చేస్తారా? వాళ్ళకంటే తీరుతున్నో లేదు. వాళ్ళు ఎంతసేపు ప్రాంతీయవాదం, కొంతమంది మాత్రం ప్రాంతీయవాదం అని చెప్పేసి అని ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొడతా ఉంటారు. మాకు అవసరం లేదు. తప్పు ఎవడు మాట్లాడినా తప్పే.
ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా తప్పే. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఆ విధంగా జొమాటో డెలివరీ బాయ్ వాడు వీడు జీవో చదవలేడు ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే వదులుతారా? అయితే దీనికి సమాధానం కూటమి చెప్పగలుగుతుందా? కూటమి అధికారులు చెప్తారా? ఎందుకు చెప్తారండి? మేమేమన్నా మాట్లాడమన్నామా? మాట్లాడే ముందు ఏమన్నా మమ్మల్ని ఏమైనా అడిగాడా? వాడు ఇష్టానుసారంగా వాడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఇక నువ్వు వచ్చి నీ మేధావుతనం మా దగ్గర చూపించొద్దు. నీ మేధావుతనం మాకు తెలుసు. నువ్వేమి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమి అవసరం లేదు. పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పుకుంటా ఇంకా మాట్లాడతా. అరెస్ట్ మేము ఖండిస్తున్నాము. ఖండించుకో. మీరు చేసేటువంటి ఈ అక్రమ అరెస్టులన్నిటికీ ఒకే సమాధానం, చాలా గట్టి సమాధానం త్వరలో మీకు వినపడుతుంది. రాష్ట్ర ప్రజలే చెప్తారు అని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ చూడాలా? ఖచ్చితంగా అలాగే చూడాలి. ఎందుకంటే ఓ పక్కన అమరావతి రైతుల ఇష్యూ జరుగుతుంటే ప్రజలంతా దాని గురించి మాట్లాడుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజున మీరు హుటాహుటిన ఉదయమే వెళ్ళిపోయి నాగార్జున యాదవ్ అరెస్ట్ చేశారు. మీరు ఎన్ని గొంతులు నొక్కినా ఇంకా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం వినిపిస్తూనే ఉంటాము, ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు చేసేటువంటి అన్యాయాలని ఎదుర్కొంటూనే ఉంటాము. ప్రజలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడై మీ అన్యాయాలని ఖండించేటువంటి పరిస్థితి కనబడుతోంది రాష్ట్రంలో. వాడి మాటలు ఎవరికి వినిపించినా సరే మీ మొక్కకు చెప్తారు. ఎక్కడ కూర్చొని మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయినటువంటి సాక్షిలో కూర్చొని మాట్లాడాడు. అఫీషియల్గా మీరే తిట్టించారు. తిట్టించిందే మీరు, మాట్లాడిపించిందే మీరు. పైగా మా వెనకాతల రాష్ట్ర ప్రజలందరూ తోడున్నారు, ఎవరో లేరు. అలాగా మీరు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతామండి, మాకు రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే చెప్పులు దిగిపోతాయండి. మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రజల వరకు ఎందుకండి? మీరు బూతులు మాట్లాడేస్తారంట. ఎవరైనా అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు మా వెనకాతలు ఉన్నారు. ఇంకా మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎలా పడితే అలా అడ్డగోలుగా వాదించకూడదు. అలాగే ఇక్కడికి వచ్చి మీ మేధావుతనం అంతా మా మీద ఉద్దేశ ప్రయత్నాలు చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం దీని వెనకాతలు ఉందని చెప్పే ప్రయత్నం ఈవిడనే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కూడా ఒక ట్వీట్ చేశారు, ఒక పోస్ట్ మాట. లాస్ట్లో సేమ్ మళ్ళీ ఏపీ ఈజ్ నాట్ సేఫ్ హ్యాండ్స్, అలాగే శాడిస్ట్ చంద్రబాబు అని చెప్పేసి మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? మీరు ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకుంటే వెళ్ళిపోతే దానికి ప్రభుత్వం బాధ్యత, దానికి బాధ్యత ప్రభుత్వం వహించిద్దా? ఈవిడే కాదు, ఇంకొక మేధావి, ఇంకొక జర్నలిస్ట్, ఆయన పేరు ఏదో ఉంటుంది, సరిగా గుర్తులేదు, సాక్షి టీవీలో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు. ఆయన కూడా అంతే, అడిదిప్పి ఇడిదిప్పి దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో లేదంటే కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేయాలి, లోపల వేయాలి అనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ఒక కేసు పెట్టి ఈజీగా లోపల వెయ్యాలి అనుకుంటే అనుకోలేదు. పోన పనికి మళ్ళీ అలాగే మాట్లాడుతూ ఉంటారు, ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాడిని పెద్దగా పట్టించుకోవాలా. వాడిని పెద్ద పట్టించుకొని పెద్ద ఏం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. వాడు ఏమనుకున్నాడంటే మనల్ని ఏం చేయట్లేదు కదా, ఇక్కడ ప్రభుత్వమే మనల్ని ఏం చేయట్లేదు, పక్క రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని ఏం చేస్తాయి, మన ఇష్టానుసారంగా మాట్లాడేద్దాంలే అనుకున్నాడు, మాట్లాడేసాడు. వదులుతారా? మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని ఓవరాక్షన్ చేసినా ప్రజలకు తెలుసు. వీడియోలు కనబడట్లేదా? పోనీ వినిపించినా శ్యామల ఒకసారి ఆ నాగార్జున యాదవ్ ఏమని మాట్లాడాడు లాస్ట్ వీడియోలో కూడా వినిపించే, మళ్ళీ ఈ వీడియోలో కూడా వినిపిస్తే బాగోదు. కానీ మరి శ్యామల చూడాలి కదా, ఇక్కడికి వచ్చి సొతపోస మాటలు మాట్లాడుతున్నా కదా, ప్రజలు చూస్తున్నారు అది ఇదని. నాగార్జున యాదవ్ అని చెప్పేసి ట్విట్టర్లో కొడితే సరిపోదు, ఏం అవసరం లేదు. నాగార్జున యాదవ్ పులోమో వస్తాయి వీడియోలు, చూసి తరించు. ఏదో ఓవరాక్షన్ చేస్తున్నావుగా ఇక్కడికి వచ్చి. ఇదిగో మీ నాగార్జున యాదవ్ మాట్లాడిన వీడియోలు మాట్లాడుతున్నారు. డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది చూసావా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి జొమాటో బాయ్, స్విగ్గీ వాడేంది, వాడి స్థాయి ఏంది అంటే ముఖ్యమంత్రి స్థాయి గురించి ఈ పనికి మళ్ళీ బొగ్గా డిసైడ్ చేస్తాడా? ఆ విధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవంగా కించపరుస్తూ మాట్లాడొచ్చా? మీరు బూతులు తిట్టేయచ్చా? మరి దీనికి సమాధానం చెప్పండి. అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెనకాతలు ఉంటారండి? మాట్లాడు. వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా?
ఆ జొమాటో బాయ్కి జీవో రొటీన్ అనేది తెలుసా? ఎవరు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆ డెలివరీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూసా శ్యామల, ఎంత అవహేళన, ఎంత బలుపు, ఎంత పొగరో. మరి ఇలాంటి వ్యక్తి కట్ట రాష్ట్ర ప్రజలందరూ ఇతను వెనకట్లు ఉంటారా? చూడు, ఎవరైనా మాట్లాడమన్నాడు అలాగా? ఖండించాడా? మీరు ఖండిస్తారా? ఈ మాటలు సమర్థిస్తారా? ఒకవేళ ఆడ అరెస్టుని మీరు సమర్థించి ఆడ అరెస్టుని మీరు ఖండించారంటే కనుక వాడు మాట్లాడిన మాటలు మీరు ఖచ్చితంగా సమర్థించినట్టే. నేను అడిగితే మిమ్మల్ని కూడా లోపల వేసేయాలి కేసులు పెట్టి. అప్పుడు కానీ మీరు సెట్ అవ్వరు. రేవంత్ డబ్బులు ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేసండి. డెలివరీ బాయ్ వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. మీరు విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? చూసారు కదా, ఒక పక్కన కొమ్మినేని శ్రీనివాస్ అలా మాట్లాడకూడదు అని చెప్పినా లేదు, నేను ఇలాగే మాట్లాడతాను, ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోమని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడేశాడు. వదులుతారా? పైగా మళ్ళీ ఇక్కడ లాజిక్లు, కొంతమంది మేధావులు ముందుకు వచ్చేసారు. ఇప్పుడు వీడియో కాదండి, ఎప్పుడైతే ఏంటండి, ఇప్పుడు వీడియో అయితే ఏంటి మాట్లాడా లేదా దానికి చర్యలు తీసుకుంటారో తప్పేముంది అందులో. అరెస్ట్ చేసే చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటారో. బెయిల్ వచ్చిద్దా రాదా? బెయిల్ ఖచ్చితంగా వచ్చింది. మర్డర్ కేసులు, మానభంగం కేసుల్లోనే బెయిల్ వస్తున్నాయి. ఈ కేసులో బెయిల్ రాకుండా ఉంటుందా? ఎందుకంత గింజుకుపోతున్నారు? ప్రభుత్వమే చేయించేస్తుంది, కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, చెప్పరండి. మీరు మాట్లాడే మాటలన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత కాదు. మన నోరు మన అదుపులో ఉంటే బాగుంటుంది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తామండి, ఎవరిని పడితే అలా మాట్లాడేస్తామంటే గట్టిగా ఉంటుంది. నీకు ఏదైనా చేతనైతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అక్కడే ఉన్నారు కదా, మీరు నివసించేది తెలంగాణలోనే కదా, అక్కడే ఉంటాం కదా మనం, కుకట్పల్లిలోనే ఉంటాం కదా మనం. మరేం బ్రహ్మాండంగా ఖండించి వెళ్ళు. అక్కడ నిరసన కార్యక్రమాలు చేయండి. నువ్వు, ఆ కారుమూరి వెంకటరెడ్డి, ఇంకొంతమంది నాయకులు. తెల్లారులు అయితే హైదరాబాద్లోనేగా మనం ఉండేది. ఏదన్నా రాజశేఖర రెడ్డి గారి జయంతి వచ్చినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వచ్చినా, ఇంకోటి వచ్చినా మనం అంతా కూడా కుకట్పల్లి, ప్రగతి నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కదా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారు, అక్కడ ఒక నిరసన కార్యక్రమం తెలియజేయండి. రేవంత్ రెడ్డి గారిని ఇలా మాట్లాడడం తప్పేమీ కాదు. మేము నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు మేము సమర్థిస్తున్నాం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి అక్కడ చెయ్యండి. మీకు చేతనైతే అక్కడ చేసి చూడు, ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టేస్తారు అక్కడ 100%. ఈ నాగార్జున యాదవ్ అంశంలో మీరు అక్కడ కానీ ఒక నిరసన కార్యక్రమం లాంటిది మీకు చేతనైతే అక్కడ చేసి ఉంటే కనుక, ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా కొడతారు మిమ్మల్ని. ఇక్కడ ప్రభుత్వాల మీద ఆడడం కాదు, నీకు చేతనైతే తెలంగాణ ప్రభుత్వం పైన ఒకసారి మాట్లాడి చూడక. మేమనుకుంటున్నాం వీటి వదిలేస్తానికి, లేకపోతే వాళ్ళని అలా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకుంటాం. అట్ట కాదు. ఇప్పుడు చూడు, తెలుగుట్టిన దొంగల మేధావులు అందరూ బయటికి రారు ఇప్పుడు. మీరు ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. తప్పు ఎవరు చేసినా తప్పే. అది కేవీ రెడ్డి అయినా, నాగార్జున యాదవ్ అయినా, కృష్ణ రావణ్ అయినా, ఇంకొకడైనా, ఎవరైనా సరే మనం మాట్లాడే భాష బాగుంది అనుకోండి, ఎంతమంది మాట్లాడట్లేదు. మనం మాట్లాడే భాష బాగుంటే మనకి కేసులు, గీసులు, అరెస్టులు అక్కడ దాకా మనం తెచ్చుకోవస్తుంది. బోల్డ్ మంది ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. నువ్వు మాట్లాడలేదా? నువ్వు మాట్లాడట్లేదా? సాక్షిలో యాంకర్లు మాట్లాడట్లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడట్లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడట్లేదా? ఇక ప్రశ్నించిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టుకుంటా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం తీసుకెళ్ళి లోపలేసేయాలి కదా. మరి బుద్ధులైతే ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద కలుగుతూ ఉంటారు కదా. లేదు, ఎవడైతే అతిగా మాట్లాడతాడో, ఎవడైతే బూతులు మాట్లాడతాడో, ఎవడైతే పరిధి దాటి మాట్లాడతాడో వాడిపైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఏడడం మానేసి మీకు చేతనైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మాట్లాడండి. ఇప్పుడు కొంతమంది ముస్లిం మేధావులు మాట్లాడారు కదా, కేవీ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా తెలంగాణ వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడారు కదా. పోనీ అలాగే మీరు ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేయండి. మా ఆంధ్ర వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పే ప్రయత్నం చేయండి, చూద్దాం. ఒక స్టాండ్ తీసుకొని చేయండి పోనీ. కాబట్టి శ్యామల ఇంకా అనవసరమైన మాటలు మానేస్తే బాగుంటుంది. తప్పు మాట్లాడాడు, తప్పు చేసాడు, అరెస్ట్ చేశారు,
దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మళ్ళీ చెప్పమాక. దీన్ని ఇక్కడితో కట్టిపెడితే బాగుంటుంది.